పేరు ప్రభంజన్ స్వామి. దాదాపు 5 సంవత్సరాల కూడా ఈ రోడ్డు జరుగుగా ఉండేది. మన మినిస్టర్ గారైన కవితమ్మ గారు దీని మీద శ్రద్ధ కూడుకొని ఈ రోడ్డును బాగు చేయించుకోవడానికై 6 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈ రోడ్డు వేయించినారు. ఆమెకు మా కాలనీ వాసుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ రోడ్లో చాలామంది వారానికి ఒకరిద్దరు పడుతూనే ఉన్నారు, 2 వీలర్స్లోనూ నడుచుకోపోయేవాళ్ళు. ఈ రోడ్డు వేసిన దానికి మాకు చాలా సంతోషమైంది. ఖాళీ ప్రజలు, ప్రజలు, స్కూల్ పిల్లోళ్ళు, ఆఫీస్ పోయేవాళ్ళు అందరూ పడుతూనే ఉన్నారు. ఈ రోడ్డు వేయంగా మాకు చాలా సంతోషమైంది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని, మీ కూటమి ప్రభుత్వంతో ఇంకా అభివృద్ధి పథకాలు రావాలని మనసారా కోరుతున్నాను. ఎంతోమంది ఆటోలు ముసలోళ్ళు అంతా పడతా ఉండేది. మనమంతా కలిసి సవిత మేడంతో మనము చూసిపోయినాము. మేడం గారు వెంటనే మన నుంచి ఈ రోడ్డు కోసము 6 లక్షల రూపాయలు కేటాయించి మన ప్రజలంతా పడే వాళ్ళంతా కాపాడారు. సవిత మేడంకి మనం 2 చేతులు ఇచ్చి కృతజ్ఞతలు చెప్తూ నమస్కారం. సవితమ్మక్క గారు ఎక్కడ ఏదన్నా కానీ జరిగింది అంటే ఆడ ఇమీడియట్గా అటెండ్ కావడము, ఆ పరిష్కారం ఏమి, దాని ద్వారా ఏం జరుగుతుంది అని ఆ స్థానిక నాయకులతో కనుక్కోవడము, వెంటనే దాన్ని ఇమ్మీడియట్లీ దానికంటేనే పరిష్కారం చూడడం జరుగుతుంది. నా పేరు సబరీష్. మా ఇల్లు కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది. ఈ రోడ్డు బాగలేదనేసి సవిత అత్తగారితో చెప్తే వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా మరుసటి రోజే వచ్చి రోడ్డును పరిశీలించి ఆ మరుసటి రోజే 6 లక్షల రూపాయలు ఈ రోడ్డుకు శాంక్షన్ చేస్తానని చెప్పి మాటలతో కాదు చేతులతో చూపిస్తాననేసి వెంటనే రోడ్డు పనులు కూడా స్టార్ట్ చేసినారు. అత్తగారు చూసిన 2వ రోజుకి మీరు ఇంత మంచి క్వాలిటీ రోడ్డు చూస్తున్నారంటే ఇది మంచి ప్రభుత్వం అని నాయకులు చెప్పేది కాదు, ప్రజలే చెప్తున్నారు. ఈ శుభ సందర్భంలో అక్కగారికి ఒకసారి అభినందనలు తెలుపుతూ అందరూ ఒకసారి క్లాస్ కొట్టారు సార్. అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలుగా ఈ రోడ్డు ఎట్లా ఉందనేది పెనుగొండ పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇది పెనుగొండ పట్టణంలో కోట లోపల ప్రధానమైన రోడ్డు ఇది. ఇక్కడ దేవాలయాలు, మసీదులు, పాఠశాలలు, అలాగే మున్సిపల్ కార్యాలయము, అనేక టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. రోజు కొన్ని వేల మంది ప్రజలు ఈ రోడ్లో ప్రయాణాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ రోడ్డు ఇంత అధ్వానంగా ఉన్నా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం కనీసం దాన్ని రిపేర్ చేస్తామనే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు స్పందించి పట్టణ ప్రజల కోరిక మేరకు ఇమీడియట్గా నిధులు శాంక్షన్ చేసి వెంటనే ఈ రోడ్డు అందంగా తీర్చిదిద్దినందుకు పెనుగొండ పట్టణ ప్రజల తరపున, అలాగే పెనుగొండ నగర పంచాయతీ ప్రజల తరపున, వేలాది మంది ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారము. పెనుగొండ అభివృద్ధిలో ఫస్ట్ మెయిన్ అక్క సవితమ్మక్క గారు ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ వెంటనే స్పందిస్తూ ఉంది. రైల్వే స్టేషన్ రోడ్ అయితేనేమి 40 సంవత్సరాలు ఏ రోడ్డు కూడా అక్క వచ్చిన తర్వాతనే వేయడం జరిగింది. కోనాపురం రోడ్డు తర్వాత పెనుగొండలో మెయిన్ రోడ్డు ఇది చాలా ప్రాబ్లం ఉండింది. ఇక్కడ ఒక కార్యకర్త చనిపోయింటే శుక్రవారం పొద్దున్నే 6 గంటలకు చూసింది ఈ రోడ్డు, శనివారమే మొదలు పెట్టింది. ఇలాంటి మంత్రి, ఇలాంటి శాసనసభ్యులు ఉన్నందుకు పెనుగొండ ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. నా పేరు వెన్నీల, ఇక్కడే ఉంటాను. చాలా రోజులుగా రోడ్డు బాగానే లేదు, ఇప్పుడు చాలా బాగుంది. చాలా థ్యాంక్స్. నా పేరు చంద్రకాంతమ్మ, కోనాపురం మాజీ సర్పంచ్. నేను గతంలో 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వము ఎక్కడే కానీ ఒక రోడ్డు గుంతలు కూడా పూడ్చని ప్రభుత్వము గతంలో. అలాగే మెయిన్ పెనుకొండ పట్టణంలోని పాతూరులో మెయిన్ రోడ్ ఇది. ఈ రోడ్డుకి యువతల మున్సిపల్ ఆఫీసులు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. ఈ రోడ్డు అంతా మన ప్రసిద్ధిగాంచిన పెనుగొండకు ప్రసిద్ధిగాంచిన అనేక దేవాలయాలు ఉండడం వలన అనేక మంది భక్తాదులు ఈ రోడ్డు వారిన నడిచేవాళ్ళు. అలాగే ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉండింది. దగ్గర వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి అక్కడ మసీదు వరకు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. చాలామంది పడి ఫ్రాక్చర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే స్కూల్ పిల్లలు కూడా వర్షం వచ్చేటప్పుడు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయము అక్కగారి దృష్టికి తీసుకొని మన ప్రియతమ నాయకురాలు సవితమ్మ అక్కగారి దృష్టికి
తీసుకొని వెళ్ళగానే వెంటనే స్పందించి 6 లక్షల రూపాయలను శాంక్షన్ చేసి ఇమ్మీడియట్గా ఒక్క రోజులోనే ఈ రోడ్డు కార్యక్రమాన్ని పూర్తి చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఈ రోడ్డు ఇంతకుముందు గుంతలో ఉన్నింది కదక, ఈ గుంతలు ఇప్పుడు సవితమ్మ గారు ఇక్కడ రోడ్డు మంజూరు చేశారు. ఈ రోడ్డు వేయడం వల్ల మీకు ఉపయోగమే కదక. ఎంఎస్ రిహానా ఎగుగొడ్లో ఉన్నాం మేము. సవితమ్మ రోడ్డు అంతా క్లీన్ సరిచేపిస్తూ ఉన్నారు. ముందు ఇక్కడ అంతా రోడ్ అంతా బాగలేదు కదా, ఇప్పుడు అంతా సరిచేపిస్తూ ఉన్నారు. నా పేరు సూర్యనారాయణ. మా ఇల్లు ఇక్కడ దగ్గరలోనే ఉంది. ఇంతకుముందు అన్ని గుంతలు అవన్నీ ఉండి వెహికల్స్ అన్నీ పోవాలంటే చాలా గుంతలు ఉండి చాలా ఇబ్బంది పడినాము. మన మినిస్టర్ సవితమ్మ గారు మినిస్టర్ అయినాక, ఎమ్మెల్యే అయినాక మనకు ఈ రోడ్ అంతా బాగా నీట్గా రెడీ చేయించినారు. మాకు చాలా సంతోషమైంది. అందుకే సవితమ్మ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. గుడికల్లా రోడ్డు సరిగా ఉండేది. సవితమ్మ వచ్చిన తర్వాత రోడ్డు బాగా చేసినారు. ముందు ప్రభుత్వం ఎందుకు బాగా చేసింది? అందరికీ నమస్కారం. ఈరోజు పెనుగొండ పట్టణంలో అభివృద్ధిలో భాగంగా మన పెనుగొండ శాసనసభ్యులు మంత్రి సవితమ్మ గారు పెనుగొండ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా రైల్వే స్టేషన్ రోడ్డు అయితేనేమి, కోనారం రోడ్డు అయితేనేమి, అదేవిధంగా మెయిన్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ అయితేనేమి, అదేవిధంగా బీటీఆర్ కాలనీలో డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, అదేవిధంగా చెరువు రోడ్లో డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, అదేవిధంగా ఈరోజు ఈ దినము కోట లోపల ఈ వాసవి కళ్యాణ మండపం దగ్గర నుంచి జైన్ టెంపుల్ వరకు ఈ రోడ్డు చాలా గుంతలమయమైంది. అయితే మంత్రి సవితమ్మ గారు గత 3 రోజుల క్రితము ఇక్కడ మా గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం ద్వారా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ కాలనీ వాసులు తెలియజేయడం జరిగింది, ఇది రోడ్డు చాలా గుంతలుగా ఉందని చెప్పేసి. అయితే వెంటనే స్పందించి 6 లక్షల రూపాయలు వెంటనే నిధులు మంజూరు చేసి మున్సిపల్ కమిషనర్ ద్వారా 3 రోజుల కిందట ఇది ప్రారంభించడం జరిగింది. అయితే నేటికి ఈరోజు సీసీ రోడ్డు కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా మా ఎన్డీఏ కుటుంబ నాయకులతో వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఈ రోడ్డు అంతా బాగా సీసీ రోడ్డు పూర్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి గారికి కాలనీ వాసులు, పట్టణ ప్రజలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.